హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం కల్కి మూవీ సీక్వెల్ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కల్కి సినిమాతో భారీ సక్సెస్ని అందుకున్నటువంటి నాగశ్విన్ గారు ప్రస్తుతం ఇండియాలో టాప్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఇక రాజమౌళి గారి తర్వాత తెలుగు నుంచి వచ్చిన మరో భారీ డైరెక్టర్గా కూడా బాలీవుడ్ ప్రేక్షకులు నాగశ్విన్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇక తనకు ఇది మూడో సినిమా అయినప్పటికీ అంతమంది స్టార్ కాస్టింగ్ని పెట్టుకొని హైలీ గ్రాఫిక్స్ ఎపిసోడ్స్ ఉన్నా కూడా తాను ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లారిటీగా తెరకెక్కించారు. ఇక దానికి ఆయన విమర్శకుల నుంచి ప్రశంసలను సైతం అందుకున్నారు. ఇక హాలీవుడ్ మీడియా సైతం కల్కి సినిమా గురించి మాట్లాడుతుంది అంటే నిజంగా ఇది తెలుగు వాళ్ళకు ఒక అరుదైన గౌరవం అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం కల్కి సినిమాకి సీక్వెల్ గురించి ప్రణాళికలను రూపొందిస్తున్నారు మేకర్స్. ఇక అందులో భాగంగానే రీసెంట్గా మీడియాతో మాట్లాడిన ఆయన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అయితే తెలియజేశారు నాగి. ఇక అందులో ముఖ్యంగా మహేష్ బాబు గారి ప్రస్తావన రావడం ఒక మంచి విషయమని చెప్పాలి. మహేష్ బాబుని ఈ సినిమాలో శ్రీకృష్ణుడి పాత్ర కోసం తీసుకుంటే బాగుంటుంది కదా అని ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకి నాగేశ్వన్ సమాధానంగా ఆయన ఈ సినిమాలో కాదు వేరే సినిమాలో కృష్ణుడిగా చేస్తే బాగుంటుందని సమాధానం ఇచ్చారు. ఎందుకంటే ఈ సినిమాలో కృష్ణుడి పాత్ర చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఆయన ఇమేజ్కి ఇందులో చూపించిన క్యారెక్టర్ సెట్ అవ్వదు. అదే వేరే సినిమాలో ఆయనకి ఫుల్ లెంత్ కృష్ణుడి క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఆయన కూడా చాలా బాగా పర్ఫామ్ చేయగలరనే ఉద్దేశంతో నాగేశ్వన్ అలా చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇదిలా ఉంటే తెలుస్తున్న సమాచారం ప్రకారం టాలీవుడ్లో మరొక క్రేజీ రూమర్ అయితే ప్రస్తుతానికి హల్చల్ చేస్తుంది. అదేంటంటే నాగేశ్వన్ మీడియాతో అలా మాట్లాడినప్పటికీ కూడా కల్కి 2898 సీక్వెల్లో శ్రీకృష్ణుడి పాత్రలో మహేష్ బాబు గారిని చూపించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ మీడియాతో ఆయన విధంగా మాట్లాడడానికి కారణం ముందుగానే క్యారెక్టర్ రివీల్ చేస్తే సినిమాలో ఆ డెప్త్ అన్నది అంతగా కనిపించదు కాబట్టి స్క్రీన్ మీద సడన్గా ఆ క్యారెక్టర్ని చూసినప్పుడు కలిగే సర్ప్రైజ్ వేరేలా ఉంటుందని, ఆ థ్రిల్ ఫీల్ వేరేలా ఉంటుందని ఖచ్చితంగా కల్కి 2898 సీక్వెల్లో మహేష్ బాబు గారు శ్రీకృష్ణుడి పాత్రలో కనిపించబోతున్నారు అనే ఒక రూమర్ అయితే టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్లో చాలా వైరల్ అవుతుంది. మరి దీనిపై నిజాలు తెలియాలంటే కల్కి సీక్వెల్ వచ్చేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఇక కల్కి 2 సినిమా గురించి చెబుతూ ఈ సినిమాలో కథ చాలా డెప్త్గా ఉంటుందని, ఇందులో ప్రభాస్ గారి పాత్ర చాలా పెద్దగా ఉంటుందని కూడా ఆయన తెలియజేశారు. ఇక దాంతో పాటుగా కల్కి క్యారెక్టర్ ఎవరు పోషిస్తున్నారనే విషయం మీద సరైన క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక కల్కి 2 సినిమా రిలీజ్ అయితే తప్ప కల్కి ఎవరనేది ఎవరికి తెలియదు అన్నట్టుగా ఆయన విషయాన్ని కవర్ చేస్తూ మాట్లాడారు. బాలీవుడ్ ప్రేక్షకులు నాగేశ్వన్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇక తనకు ఇది మూడో సినిమా అయినప్పటికీ అంతమంది స్టార్ కాస్టింగ్ని పెట్టుకొని హైలీ గ్రాఫిక్స్ ఎపిసోడ్స్ ఉన్నా కూడా తాను ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లారిటీగా తెరకెక్కించారు. ఈ సీక్వెల్లో కమల్ హాసన్ గారు, ప్రభాస్ గారు, అమితాబ్ మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. అశ్వత్థామ, కర్ణుడు, యాస్కిన్ల మధ్య శక్తివంతమైన ధనస్సు కీలకం కానుంది. అంతేకాకుండా రానున్న సీక్వెన్స్లో దుల్కర్ సల్మాన్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందట. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.